హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం వచ్చేసాం అపూర్వ అక్షరధామ్ వెంచర్కి. మన వెనుకున్న వెంచర్ వచ్చేసి ఇది 5 BHK విల్లా అనమాట. మన యొక్క హౌస్ యొక్క ఇది మెయిన్ గేట్ అనమాట. ఇదే విల్లా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అనమాట. అటు సైడ్ కిచెన్ ఉంటుంది. లివింగ్ ఏరియా వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి పీకాక్ క్లాక్ ఉంది, చూడొచ్చు. తర్వాత మొత్తం సీలింగ్ మొత్తం పిఓపి అనమాట. ఇటు సైడ్ వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి వాల్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది. తర్వాత ఇంకా ఇక్కడ డ్రావర్స్ ఇస్తారు. ఏదైనా మనం మెడిసిన్స్ కానీ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు మెడిసిన్స్. ఆ తర్వాత సెటప్ బాక్స్ కోసం ఇది వుడెన్ ఆర్చ్ చాలా బాగుంది అనమాట. లివింగ్ ఏరియాలో అందంగా కనబడుతుంది. తర్వాత ఇంకా పైన కూడా గ్లాస్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, బటర్ఫ్లైస్, ఫ్లవర్స్, గ్లాస్ స్ట్రక్చర్స్. ఇంకా లివింగ్ ఏరియా కంప్లీట్ చేసాం కదా, ఇప్పుడు కిచెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. కిచెన్ కూడా చాలా బాగుంది. ఇది వుడెన్ ఫినిష్ తో వస్తుంది అనమాట. తర్వాత చిన్న షాండ్లీ టైప్ లైటింగ్ బాగుంది. ఆ తర్వాత ఇది యూ షేప్ కంపార్ట్మెంట్ అనమాట. తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్ ఇచ్చారు. మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, మినరల్ వాటర్ అవసరం లేకుండా ఇన్బిల్ట్ ఫ్యాబర్ వాటర్ ప్యూరిఫై ఇచ్చారు. ఆ తర్వాత మనకి ట్యాప్స్ ఇచ్చారు. తర్వాత ఇంకా సోప్ పెట్టుకోవడానికి ఏదైనా, తర్వాత టవల్ పెట్టుకోవడానికి, హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత టవల్ దానికోసం. ఇంకా సింక్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఇచ్చారు. ఇదంతా కంపార్ట్మెంట్, మనం వంట చేసుకోవడానికి ఏమైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఎగ్జాస్ట్ అనమాట. ఇక్కడ కుకింగ్ కోసం 4 ఛాంబర్స్ కుకింగ్ ఇచ్చారనమాట. స్టవ్ 4 ఛాంబర్ కుకింగ్ స్టవ్. ఇది ఇన్బిల్డ్, మనం చూడొచ్చు క్వాలిటీ మొత్తం ఫ్యాబర్, ఇది కూడా ఫ్యాబరే. తర్వాత ఎగ్జాస్ట్ కోసం ఎగ్జాస్ట్ ఫ్యాన్ వచ్చేసి ఫ్యాబర్. ఇది కూడా ఎలా అంటే ఇప్పుడు అడ్వాన్స్ గా వాడారు, చూపిస్తాను. మళ్ళీ దీంట్లో మనకి మెకానిజమ్స్ ఉన్నాయి విత్ గెస్టర్ లైటింగ్. ఇక్కడ లైట్ ఆన్ అవుతుంది. తర్వాత మనకి స్పీడ్స్ ఉంటాయి, ఫ్యాన్ స్పీడ్. మనం ఏదైనా లైట్ వంట చేస్తున్నాం అనుకోండి, లైట్కి ఏదైనా ఫుడ్ కుక్ చేస్తుంటే స్పీడ్, దాంట్లో స్పీడ్స్ ఉంటాయి. మళ్ళీ దాంట్లో టర్బో ఉంటుంది. మనకి అవసరం లేదనుకుంటే ఒక చిన్న గెస్టర్ చాలు, ఒక చిన్న గెస్టర్తో ఆఫ్ అయిపోతుంది. తర్వాత వెంటిలేషన్స్ కోసం అటు సైడ్ ఒక విండో ఉంది, మనకి ఇటు సైడ్ ఒక విండో ఉంది వెంటిలేషన్ కోసం. ఆ తర్వాత ఈ కబోర్డ్స్ అనేవి, ఈ కబోర్డ్స్ యొక్క స్పెషాలిటీ ఏమంటే ఏ దానికి హ్యాండిల్స్ లేవు, హ్యాండిల్స్ లేకుండా ఉన్నాయి, చూడొచ్చు. ఇవన్నీ కంపార్ట్మెంట్స్, మనం కుకింగ్ కోసం కానీ, ప్లేట్స్ కానీ, స్పూన్స్ పెట్టుకోవడానికి. ఇవ్వండి వాళ్ళ ప్లేట్స్, ఏదైనా వాష్ చేసిన ప్లేట్స్ ఇక్కడ పెట్టుకోవడానికి. వీటికి హ్యాండిల్స్ ఇవ్వలేదు అనమాట. ఎందుకంటే హ్యాండిల్స్ ఇస్తే లాంగ్ రన్ లో హ్యాండిల్స్ అనేవి విరిగిపోతాయి, చెడిపోతాయి అనమాట. అందుకని ఇది విత్ బ్రాంజ్ ఫినిషింగ్ తో ఇచ్చారనమాట. ఇది మొత్తం వచ్చేసి గ్లాస్ కబోర్డ్స్ విత్ బ్రాస్ ఫినిషింగ్ అనమాట. వీటికి కూడా ఎటువంటి హ్యాండిల్స్ ఉండవు, సేమ్ నేను ఇంతకుముందు చూసిన కబోర్డ్స్ లాగానే. ఇవన్నీ గ్లాస్ అనమాట. ఎందుకు ఇవన్నీ గ్లాస్ ఎలా అంటే, మీరు సింపుల్ గా ఏమైనా కుకింగ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనుకోండి, జస్ట్ ఇలా తీసుకోవడం, అలా వేసేయడం అనమాట. ఇక పైన కూడా చాలా కబోర్డ్స్ ఉన్నాయి. ఏమైనా చాలా పెద్ద పెద్ద భోగాన్లు, ప్లేట్లు ఏమైనా పెద్దగా ఉన్నాయి అనుకోండి, అవి పైన పెట్టుకోవచ్చు. తర్వాత నైట్ టైమ్స్ కి చాలా బాగా లుక్ ఉండడానికి ఇక్కడ లైటింగ్స్ ఇచ్చారనమాట. ఎల్ఈడి లైటింగ్స్, మీకు ఎల్ఈడి లైటింగ్స్ కోసం ఇవంతా ఇచ్చారు. ఇంకా తర్వాత ఇక్కడ స్విచ్ బోర్డ్ ఇచ్చారు. ఇక్కడ మిక్సీ కానీ, గ్రైండర్స్ కానీ ఏవి ఉన్నా పెట్టుకోవచ్చు. మీకు లైట్ చూపిస్తాను, చూడవచ్చు. లైటింగ్ అనమాట. నైట్ టైం మీకు ఇది చాలా బాగా కనబడుతుంది అనమాట, నైట్ టైం. ఇంకా పైన మనకు ఒక ఫ్యాన్ కూడా ఉంది. మన ఇంట్లో వాళ్ళు ఎంతో కష్టపడి వంట చేస్తుంటారు కదా, వాళ్ళ కోసం పైన ఫ్యాన్ లైటింగ్ కూడా ఉంది. మన ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడి వంట చేస్తారు కదా, వాళ్ళ కోసం ఫ్యాన్ కూడా ఉంది పైన. వాళ్ళు ఎంత చెమట వచ్చి వంట చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఫ్యాన్ కూడా ఉంది. రిలాక్స్ గా వాళ్ళు వంట కూడా చేయొచ్చు. ఆ తర్వాత బెడ్రూమ్స్ ఉన్నాయి అటు సైడ్, మీకు చూపిస్తాను.
మనకి ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది, చూపిస్తాను మీకు. ఈ డోర్స్ ఉన్నాయా, ఈ డోర్స్ ఏవైతే చేశారో ఇవన్నీ జాపత్తి చెట్టుతో చేసే డోర్స్ ఇవన్నీ. చూడొచ్చు ఇది బెడ్రూమ్, చాలా పెద్దగా ఉంది బెడ్రూమ్ వచ్చేసి. సీలింగ్ మొత్తం పిఓపి, సీలింగ్ పిఓపి, మంచిగా ఫ్యాన్ ఉంది, వాటితో పాటు లైట్స్ కూడా ఉన్నాయి, ఎల్ఈడి లైట్స్. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ బెడ్ అని వేసుకోవచ్చు, అటు నుంచి అయినా బెడ్ వేసుకోవచ్చు, మన మన ఇష్టము. తర్వాత ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి, పిల్లలు కానీ పెట్టుకోవచ్చు, లేదా పేరెంట్స్ కానీ పెట్టుకోవచ్చు కబోర్డ్. ఇక్కడ వచ్చేసి దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇన్బిల్డ్ మిర్రర్ వస్తుంది. తర్వాత మన లేడీస్ కోసం వాళ్ళు మేకప్ కిట్ కానీ డ్రావర్స్ ఉంటాయి, వాళ్ళకి ఏమైనా అవసరం ఉండే మొత్తం పెట్టుకోవచ్చు. ఇంకా పైన కూడా షెల్ఫ్స్ ఉన్నాయి, ఏమైనా పిల్లలకి బొమ్మ వస్తువులు ఏమైనా ఆట వస్తువులు ఉన్నాయి అనుకోండి, అవి పైన పెట్టుకోవచ్చు. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకి వెంటిలేషన్ ఉంది, చూపిస్తాను చూడండి. చాలా బాగా వెంటిలేషన్ ఉంది, మనకి మొత్తం కనిపిస్తుంది. విత్ మస్కిటో నెట్ అనమాట, మస్కిటో నెట్ కూడా ఉంది మనకు. తర్వాత ఇంకా మనకి డోర్ బ్యాక్ సైడే డ్రెస్ హ్యాంగర్ ఉంటుంది, మనం వీడు చేసిన డ్రెస్సులన్నీ కూడా తగ్గించుకోవచ్చు. ఎక్కడ అంటే ఇది డోర్ బ్యాక్ సైడ్ పెట్టారు, ఎందుకంటే నీట్గా కనబడడానికి డోర్ బ్యాక్ సైడ్ పెట్టారు అలా. ఇది ఒక బెడ్రూమ్ వచ్చేసి, దీనికి ఆపోజిట్ లోనే ఇంకో బెడ్రూమ్ ఉంది, చూపిస్తాను మీకు ఎలా అంటారు. ఇక్కడ ఉన్న బెడ్రూమ్ మీకు చూపించాను కదా, ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంటుంది, కామన్ వాష్రూమ్. దానికి ఇక్కడ ఉన్న బెడ్రూమ్కి ఇక్కడ ఉన్న బెడ్రూమ్కి ఇక్కడ ఉన్న బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది కూడా చాలా స్పేస్ ఉంది ఇక్కడ కూడా బెడ్రూమ్ లో. సేమ్ మంచి పిఓపి విత్ ఫ్యాన్ కూడా ఉంది, అన్ని క్రాంప్టన్ ఫ్యాన్స్ అనమాట, చాలా క్వాలిటీ ఫ్యాన్సే వాడారు. మంచి లైటింగ్ కూడా ఉంది, పిఓపి అనమాట. తర్వాత ఇక్కడ కూడా వెంటిలేషన్ ఉంది చాలా బాగా. కబోర్డ్స్ ఉన్నాయి, మొత్తం కబోర్డ్స్ లో ఏదైనా పెట్టుకోవచ్చు. కావాలంటే ఇది వెంటిలేషన్ కూడా వాడుకోవచ్చు, టీవీ కూడా పెట్టుకోవచ్చు. విండోస్ ఉన్నాయి వెంటిలేషన్ కోసం. ఇదిగో మనం ఇక్కడ టీవీ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే వెంటిలేషన్ కోసం వదిలేవచ్చు. ఇంకా పైన కూడా కబోర్డ్స్ ఉన్నాయి. కబోర్డ్స్ అనేవి చాలా ఉన్నాయి మనకి, ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అవి పెట్టుకోవడానికి కబోర్డ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు వాష్రూమ్ చూపిస్తాను. ఇక్కడ ఉన్న వాష్రూమ్ చెప్పాను కదా, ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది, ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది. దీనికి కామన్ గా వాష్రూమ్ ఉంది. ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఉంది అనమాట. మనకి మిర్రర్ ఉంటుంది, మనం బ్రష్ చేసినా ఏది చేసినా దానికోసం ఇది వాష్ బేసిన్. ఆ తర్వాత ట్యాప్స్ ఉన్నాయి, ఇక్కడ 2 సోప్స్ పెట్టుకోవచ్చు. ఇంకా టవల్ ఉంటుంది. ఈ మిర్రర్కి ఒక స్పెషాలిటీ ఉంది, చూపిస్తాను చూడండి. లైట్ స్పెషాలిటీ, ఆటోమేటిక్గా లైట్ ఆన్ అవుతుంది, ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ అంటే ఆఫ్ చేసుకోవచ్చు మనం. ఇంకా మీకు పైన కూడా బెడ్రూమ్స్ ఉన్నాయి, ఒక పైన ఒక బెడ్రూమ్ ఉంది, ఇంకొక బెడ్రూమ్ అటు సైడ్ ఉంది, మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పినట్టు కిచెన్, అక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మనకి ఇక్కడ కూడా మిర్రర్ ఇచ్చారు. మిర్రర్ సేమ్ అక్కడ ఎలా ఉందో మిర్రర్, లైటింగ్ మిర్రర్ ఉంటుంది. 3 లైట్స్ వేరియేషన్స్ వస్తాయి, గోల్డ్ కలర్, బ్రైట్, ఇలా కలర్ వేరియేషన్స్ ఉన్నాయి. సేమ్ వాష్ బేసిన్. ఆ తర్వాత ఇక్కడ చిన్న కబోర్డ్ ఉంటుంది అనమాట. దీంట్లో టిష్యూస్ కానీ లేదా టవల్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు దీంట్లో. ఇంకా టవల్ కోసం ఇది ఏమంటే, ఇది కూడా ఒక లైట్ స్పెషాలిటీ ఉంది. ఏంటంటే నైట్ అనేది మనం అన్ని లైట్స్ ఆఫ్ చేసుకుంటే ఈ ఒక లైట్ వేసుకోవచ్చు, చాలా బాగా కనబడుతుంది. ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి బెడ్రూమ్, ఇదే మాస్టర్ బెడ్రూమ్. సేమ్ అన్ని రూమ్స్ లానే ఇది కూడా పైన పిఓపి ఉంటుంది, ఫ్యాన్ మంచి క్రాంప్టన్ ఫ్యాన్ యూజ్ చేశారు. ఏమంటే ఇక్కడ అడిషనల్ గా డిజైన్ అనేది చాలా బాగుంది, డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ అన్ని బాగున్నాయి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, నైట్ టైమ్స్ పడుకున్నప్పుడు ఇంత బ్రైట్నెస్ తో నిద్రపోలేం కదా, అందుకని బెడ్రూమ్ లైట్స్ కూడా ఉన్నాయి మనకు. ఇక్కడ మనం నైట్స్ పడుకోవాలనుకున్నప్పుడు బెడ్రూమ్ లైట్స్ వేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా కబోర్డ్స్ కూడా ఉన్నాయి మనకి, అన్ని చోట్ల ఎలా ఉన్నాయి కబోర్డ్స్ అలా ఉన్నాయి. చూసి సేమ్ అక్కడ ఉన్న మన లేడీస్ కోసం కానీ, పైన పిల్లలవి ఏమైనా టాయ్స్ ఉన్నా, ఏదైనా చైర్స్ కానీ ఏది ఉన్నా సరే మనం పైన పెట్టుకోవచ్చు. కింద మొత్తం మార్బుల్ ఫినిషింగ్ అనమాట. ప్రతి రూమ్ లో, ప్రతి హాల్లో కానీ ఎక్కడున్నా మొత్తం మార్బుల్ ఫినిషింగ్ ఉంది. ఇటు సైడ్ విండో ఉంది, ఇటు సైడ్ వాష్రూమ్ ఉంది. వాష్రూమ్లో మనకు అన్ని క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడారు, చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న షవర్ వచ్చేసి జాక్వార్ది అనమాట. చూడవచ్చు ఎంత క్వాలిటీ ఎంత బాగుందో. జాక్వార్ అని మీరు చూడొచ్చు, బాగా క్లియర్గా ఉంది. ఈ జాక్వార్ ప్రోడక్ట్స్ వచ్చేసి చాలా కాస్ట్లీ.
ఈ షవర్ కూడా జాక్వర్దే, గీజర్ కూడా జాక్వర్ గీజరే. మనకి వీళ్ళు వాడేవన్నీ క్వాలిటీ వాడుతున్నారు. ఇటు సైడ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ వాష్రూమ్ ఉంది. ఆ తర్వాత దాని పక్కనే మనకి క్లాత్స్ పెట్టుకోవడానికి ఉంది. బట్టలు మనం ఏమైనా స్నానం చేసిన తర్వాత చేంజ్ చేసుకోవాలనుకుంటే అవి పెట్టడానికి ఇక్కడ డ్రెస్ హ్యాంగరు. మనకి వెంటిలేషన్ కోసం విండో, అంటే కొద్దిగా లైట్ రావడానికి, తర్వాత స్మెల్ వెళ్ళడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఉంది. మీకు మళ్ళీ చూపిస్తా చూడండి ఒకసారి. జాక్వర్ షవర్. ఇక్కడ ఉన్న హాలు, లివింగ్ రూమ్, బెడ్రూమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మీకు బయట ఉన్న వరండా కానీ మొత్తం చూపిస్తాను. మీకు ఇది బాల్కనీ అనుకోవచ్చు, వరండా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ కార్ పార్క్ చేసుకోవడానికి మీకు చాలా స్పేస్ ఉంది. ట్రాక్ కూడా ఉంది కార్ ఎక్కించడానికి, గేట్ కానీ మొత్తం. ఇక్కడ మీకు మోటార్ ఏం కాకుండా ఉండడానికి సేఫ్టీకి ఇక్కడ బండలు వేయడం, గ్రిల్ వేశారు. ఇక్కడ చెట్లు, మీరు ఏ చెట్లైనా, రోజా పూల చెట్లు, మల్లెపూ చెట్టు, ఏ చెట్లైనా వేసుకోవచ్చు. ఇక్కడ ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. చూడొచ్చు చాలా స్పేస్ ఉంది. ఇంకా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఏముంటుందంటే ఫుట్వేర్ పెట్టడానికి ఒక షెల్ఫ్ ఇచ్చారనమాట. ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది. ఇంకా అలాగే వాష్ బేసిన్, మనం ఫేస్ వాష్ చేసుకోవాలి ఏదన్నా అనుకుంటే, అలాగే వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట. ఇప్పుడు చూపించేవన్నీ మీకు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవి. పైకి వెళ్ళి చూపిస్తాను. పైన కూడా ఒక బెడ్రూమ్ ఉంటుంది. గెస్ట్ హౌస్లో యూస్ చేసుకోవచ్చు. ఓకే, మనం పైకి వచ్చేసాం. ఇప్పుడు ఇది టెర్రస్ అనమాట. మనం ఇక్కడ ఏవైనా ఫంక్షన్స్ చేసుకోవచ్చు, ఏది కావాలన్నా. చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ ఏవైనా సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకోవచ్చు. చూడొచ్చు, వ్యూ అనేది చాలా బాగుంది ఇక్కడ నుంచి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏదన్నా మనం పార్టీ చేసుకున్నా, ఫంక్షన్ చేసుకున్నా, అవి ఇక్కడే క్లీన్ చేసుకోవడానికి హ్యాండ్ వాష్కి అంత స్పేస్ ఇచ్చారు. తర్వాత మీరు ఓవర్ హెడ్ ట్యాంక్ చూడొచ్చు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనమాట. ఇక్కడ అపూర్వ వాళ్ళది ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది. ఇంకా అలాగే వ్యూ కూడా చాలా బాగుంది. దానికి ఎదురుగానే పార్క్ ఉంది. స్పేస్ అనేది మీకు చాలా ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి ఇది ఇంకొక బెడ్రూము, ఒక గెస్ట్ హౌస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్న గెస్ట్ రూమ్ లాగా ఎవరైనా మీ రిలేటివ్స్ వస్తే యూజ్ చేసుకోవచ్చు. చూపిస్తాను మీకు ఇన్సైడ్ నుంచి ఎలా ఉంటుందో. ఫోర్త్ బెడ్రూమ్. ఇంకా ఇక్కడ లివింగ్ రూమ్ కూడా ఉంది. మీ రిలేటివ్స్ ఎప్పుడైనా వచ్చారు అనుకోండి, వాళ్ళకి ఇది ఇవ్వచ్చు. బాగా ఫ్రీగా కంఫర్టబుల్గా ఉండవచ్చు. లేదా మీరే పర్సనల్ యూస్గా చేయొచ్చు. ఇది మొత్తం లివింగ్ ఏరియా. సేమ్ మనకి టీ పెట్టుకోవడానికి ఇది కూడా టెక్స్చర్ చాలా బాగుంది. ఇంకా సెట్ బాక్స్ పెట్టుకోవడానికి డ్రావర్స్ అన్ని బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి కిచెన్ లాగా పెట్టుకోవచ్చు. మనం కావాలంటే మంచి స్టీల్ సింక్ ఇచ్చారు, ట్యాప్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ గ్యాస్ కూడా పెట్టుకోవచ్చు. మనం వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ మార్బుల్స్ పెట్టారు, చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా. గోడలు ఉంటే క్లీన్ చేసుకోలేము, మార్బుల్స్ ఉంటే క్లాత్ క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది, చూపిస్తాను. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది. సేమ్ మన కింద లాగానే ఇక్కడ కూడా కంబోర్డ్స్ ఉంటాయి. ఇది కూడా చాలా పెద్దగా ఉంది బెడ్రూమ్. ఇంకా వివోపి సీలింగ్ ఇక్కడ అంతా. ఫ్యాన్స్ కూడా చాలా మంచి క్వాలిటీ క్రాంప్టన్ వాడుతున్నారు.